హాయ్ ఫ్రెండ్స్, ఈ వేసవి కాలంలో లభించే తాటి ముంజికాయలతో మేమైతే ముంజుల బండి తయారు చేసాము. ఈ వీడియో వచ్చేసి మేము ముంజుల బండిని ఎలా తయారు చేసుకున్నామో చూపించబోతున్నాము. మా 3 లిటిల్ స్టార్స్ ఈ ముంజుల బండితో అయితే చాలా చక్కగా ఆడుకున్నారు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 లిటిల్ స్టార్స్ సిఎల్వి. మా ఫస్ట్ లిటిల్ స్టార్ చరణ్ తేజ అయితే ముంజికాయని తీసుకొని వచ్చి ముంజికాయని అయితే కట్ చేయమన్నాడు. తనకైతే తినాలని అనిపించిందని చెప్పాడు. ఈ ముంజికాయలు వచ్చేసి కేవలం సమ్మర్ సీజన్లోనే దొరుకుతాయి. మేమైతే ముంజికాయని అయితే కట్ చేస్తున్నాము. ఈ ముంజికాయలు అంటే అందరికీ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే బయట దొరికే ముంజుల కంటే ఇలా కాయతో బలంగా డైరెక్ట్గా తినే ముంజులు చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ మా చరణ్ తేజ అయితే ముంజికాయలని అయితే టేస్ట్ చేస్తున్నాడు. తనైతే చాలా ఇష్టంగా ముంజికాయలని అయితే తింటున్నాడు. ముంజికాయలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ముంజికాయలని అయితే టేస్ట్ చేసి చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయని అయితే చెప్తున్నాడు. మేమైతే ఎలా తయారు చేసామనేది చూపించబోతున్నాం. మేమైతే ఒక స్టిక్ని తీసుకొని దాన్ని అయితే షార్ప్గా కట్ చేసాము. అలాగే నెక్స్ట్ వైపు కూడా అంతే షార్ప్గా కట్ చేసాము. ఇలా షార్ప్గా కట్ చేయడం వల్ల ఆ బండి చక్రం అనేది స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. మేమైతే స్టిక్ని అయితే 2 వైపులా అటాచ్ చేసాము. అటాచ్ చేసి బండిని అయితే తయారు చేస్తున్నాం. ఇవి 2 టైర్లు తయారు చేసుకోవచ్చు, 4 టైర్లు, ఎన్ని టైర్లు అయినా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలాంటి ముంజికాయలు బండి అంతే 90s కిడ్స్ కంటే చాలా ఇష్టం. ఇలాంటి ముంజికాయలు బట్టి ఎంతో ఇష్టంగా తయారు చేసుకునేవారు చిన్నతనంలో. యాక్చువల్గా ముంజికాయల బండిని కొబ్బరి మట్టతో అయితే తయారు చేసుకుంటారు. మా దగ్గర అయితే కొబ్బరి మట్ట అవైలబుల్గా లేకపోవడంతో మేమైతే స్టిక్స్తోనే ముంజికాయల బండిని తయారు చేసుకున్నాము. ఫైనల్గా మా ముంజికాయల బండి అయితే ఎంతో చక్కగా తయారైపోయింది. నెక్స్ట్ మా థర్డ్ లిటిల్ స్టార్ వైష్ణవ్ అయితే చాలా చక్కగా ముంజికాయల బండితో అయితే ఆడుకుంటున్నాడు. ఈ ముంజికాయల బండి అయితే సింపుల్గా ఇలా ఇంట్లో ఆడుకోవడానికి చాలా చక్కగా బాగుంది. మా వైష్ణవ్ అయితే చాలా ఎంజాయ్గా ఆడుకుంటున్నాడు. ముంజికాయల బండి అయితే తనకి చాలా బాగా నచ్చింది. వాడు దాన్ని గిర్ర తిప్పేస్తున్నాడు. ఈ విధంగా ప్రకృతి నుంచి లభించే ముంజుల ద్వారా ముంజుల బండి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మా సెకండ్ లిటిల్ స్టార్, ఫస్ట్ లిటిల్ స్టార్ చరణ్ తేజ, లోహన్స్ కూడా చాలా చక్కగా ముంజికాయల బండితో అయితే ఆడుకున్నారు. మా వైష్ణవ్కి అయితే ఇంకా ముంజికాయల బండి చాలా నచ్చింది. వాళ్ళకంటే తనే ఎక్కువగా ఆడుకున్నాడు. ఫైనల్గా ముంజికాయల బండి ఏమైందంటే బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఆ ముంజికాయల బండిని అయితే అటాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఫైనల్గా అయితే ముంజికాయల బండిని అటాచ్ చేశాడు. అందుకే ముంజుల బండిని అయితే కొబ్బరి మట్టతోనే తయారు చేసుకోవాలి. కొబ్బరి మట్టకి అయితే ఒక హోల్ పెట్టేసి ఈ ముంజికాయల బండిని అనేది పెట్టుకుంటే అదైతే కొంచెం కూడా జరగదు. అందుకే వేటితో చేసుకునే వాటితోనే చేసుకోవాలి. మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.